బీఆర్ఎస్ వాళ్ళే మీటింగ్ లోనే చెప్తారు 10 ఏళ్ల తర్వాత ఇయ్యాలి నీ ఓటు పేపర్ ఆపుతారు అదే వాళ్ళ పరిస్థితి సిరిసిల్ల కాలే ఇంకా చూస్తారా ముస్తాబాద్ జడ్పీటీసీ పోయాడు సిరిసిల్ల జడ్పీటీసీ పోయాడు 12 మంది కౌన్సిలర్ పోయారు భద్రాద్రి కార్యకర్తల సమావేశం పెడితే లీడర్లంతా ఇంకో సమావేశం పెడుతుంది టీఆర్ఎస్ మిగుతారా టీఆర్ఎస్ వాళ్ళే ముంచారు టీఆర్ఎస్ జనం ముంచుతారు కాబట్టి వీళ్ళరు ఇక వెళ్ళేది కాంగ్రెస్ అనేది మనం ఎందుకు తక్కువ మాట్లాడుకుంటే మంచిది కాంగ్రెస్ పొరపాటున ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఎన్ని రోజులు ఉంటుందో ఏమైతుందో మనకు తెలియదు వీళ్ళని పడగొడుతుంది వాళ్ళంటారు వాళ్ళని లేకపోతున్నారు వీళ్ళంటారు సరే వాళ్ళిద్దరు ఏం చేస్తారో మనం చూద్దాం ఈ లోపల పార్లమెంట్ అయితే మనం దుర్కొని పోదాం మనం మాట్లాడదాం బరాబర్ పోదాం ఖచ్చితంగా తెలంగాణకు ఒకటి కాకపోతే 2 మంత్రి పదవులు ఇస్తారు ఖచ్చితంగా తెలంగాణ ఈసారి దేశ రాజకీయాల్లో ప్రముఖంగా ఉంటుంది నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో కూడా ప్రముఖంగా ఉంటుంది తెలంగాణ దాంట్లో పార్లమెంట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాతో పాటు మీరు కూడా కోరుకుంటే ఖచ్చితంగా రోజుకు 1 గంట పార్లమెంట్ ఎన్నికల ముంచేదాకా పనిచేయాలి ఏ వ్యవస్థలను నిలుచున్నా నరేంద్ర మోడీ గారి గొప్పదనం భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి పనుల గురించి మనం నిరంతరాయంగా చెప్తూనే ఉండాలి చిన్నప్పుడు వేదన ప్రజలు చెప్తారు నేను అడిగిన మీరు ఓట్లు పడకపోతే ఏందని అనుకోదు తినగా వేట అందుకని రోజు మధ్యాహ్నం కనబడని అక్క పూకుంటుందని చెప్పాలి ఏం చెప్పాలి ఏ ఓట్లు కాలేదు కదా అని చెప్పొద్దు అక్క నేను చేస్తాను రాముల వారి గుడి గడిలో పూకుంటుంది కూడా ఏం చెప్పాలి చెప్తారా అది రిపోర్ట్ ప్రెస్ నోట్ ఇచ్చిన రాసుకుంటాడని చెప్పదు వార్త ఏలేదు ఇవ్వాలి రేపు ఏలేదు చేసేలాగా చెప్పు రాజకీయాలు సేవలకి అంటారు అదే రాజవుతున్నట్టు లేదో వార్తారాయమే అని చెప్పాలి అంతేనా తినగా వేట తీయనుండు మీరు రిపీటెడ్ గా చెప్పారు అనుకోరి రోజు కనబడుతుంది అక్కడ నమస్తే నేను ఓటే ఎక్కాను అనుకో పోరాటది మొదలు 2వ రోజు చెప్పినావు అనుకో ఇట్లా చూపుతారు 3వ రోజు చెప్పినావు అనుకో ఇది ఇచ్చిపెడితే కాబట్టి చాలా తెలుస్తుంది అంటే మీరు ప్రయత్నమే చేయకపోతే ఓట్లేట్ వస్తే కొన్ని అయితే సాధ్యం వల్ల నరేంద్ర మోడీ గారు ఏదైందా 73 సంవత్సరాలు ఎప్పుడైనా ఒకసారి ఎంతో తిరిగి రోజు చూడదు నేను మాట్లాడితే నాకు టీవీలు ఇట్లా లైవ్ అవుతుంది మోడీ గారు మాట్లాడుతుంటే ఎన్ని టీవీలు ఉంటాయి 100 టీవీలు ఉంటాయి దేశంలో ప్రపంచంలో అన్ని టీవీలు ఆయన మీద పెడతాయి ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారు ఆహ్వానించగా తుంబంగా లేకపోతే తాగిగా చూసుకోవడం చూసిరా ఎప్పుడైనా అందంగా నిద్రపోగా మీటింగ్ లో ఇంత సౌలభ్యం ఎప్పుడైనా చూసిరా మరి 73 ఏళ్ళ పెద్ద మనిషి 20 ఏళ్ళ నుంచి గట్టే పని చేస్తుంటే ఏమో మీరు అందరూ తంతే కోట్రాజులు వెళ్ళిపోయేటట్టున్నారు ఒక్కొక్కరు గడ్డ పని లెక్క మీకేమైంది మీ పూర్తి గెలవడం కాదు కదా ఎట్లున్నారు మీ ప్రజలు అధ్యక్షుడు మరి ఏం చెప్తున్నారు మీరంతా విజయుడు మా మీద రోజు విజయం గోరే మనిషి ఎవరికి లాభం మీరు గడ్డి ఉంటే ఎవరికి లాభం పార్టీకి లాభం ఉండాలా ఇక్కడ మందికి అయితే సపోర్ట్ కొడుతున్నారు కరీంనగర్ గెలిచి సపోర్ట్ కొడుతుంది రాజస్థాన్ లో మొన్న గెలిచిన మొదటిసారి గెలిచిన ముఖ్యమంత్రి సీట్లు పంచుకోండి ఇదే పక్కింటి చూసి కొడతావా చక్కగా అవుతావా ముందు లీడర్ చక్కగా పనిచేయండి ఏ లీడర్ ఆ ఊళ్ళో ముందు బూతులు చక్కగా నేను జిల్లా కొత్త నేను రాష్ట్రానికి కొత్త మీరుంటే నరేంద్ర మోడీ పక్కన కొత్త వద్దు టైం వస్తుంది నరేంద్ర మోడీ గారు కూడా చాలా రోజులు ఇట్లనే కూర్చుంటారు కూర్చోలే 30 ఏళ్ళు అడుగు కూర్చున్న తర్వాత 20 ఏళ్ళు ఇంటికి వచ్చిండే మరి మీరు అడుగు కూర్చుంటారు ఇంటికి కూర్చుంటారు మీరు కూర్చుంటుంది ఎటో దిక్కు కూర్చోవాలని చూసుకోండి ఎటో దిక్కు ఉండాలి అయితే ప్రతిపక్షాలు ఉండాలి లేకపోతే పాలక పక్షాలకు రావాలి చాలా ఉన్నాయి పోసి కుదరని కాయగట్టి ఇప్పుడు ఎట్లా రావాలి మీరంతా ఇటు రావాలి ఇటు రావాలి ఎప్పుడు అదే ఉండదు ఇటు రావాలి అంటే రేపు వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీటీసీ సింగిల్ విండో డైరెక్టర్ సింగిల్ విండో చైర్మన్ ఇదికంటే ఎక్కువ ఉంటాయి సెక్రటరీ ఇదికంటే ఎక్కువ పోస్టులు ఉంటాయి లేవా ఎన్ని ఊళ్ళు మీ ఊరు 32 మంది సర్పంచులు 32 మంది ఎంపీటీసీలు కావాలి ఇలా 70 మంది లేరు అదే ఉన్నారా ఎవరైతే సర్పంచ్ మీరే కావాలి
ఎవరైతే ఎంపీటీసీ మీరే కావాలి. ఎంపీపీ ఎవరైతే సేవకుడికి వెళ్తారా కాదు కదా. మరి ఎవరు కావాలి? మీరే కావాలి. మన కాదే కొత్త మనకి 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినా రాలేదా? ఏడా ఎవరు రాదు ఎప్పుడు ఉంటే అప్పుడు వాళ్ళు వచ్చేస్తూనే ఉంటారు. అంతేనా? అంతే నేను అయితేనంటే అంటే అవుతారు. యూ షుడ్ హ్యావ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేనే గెలుస్తా అని చెప్పాలి. అది అయితే మీరు ఒకరు ఉండాలి. నేను గెలుస్తాను ఎంత పడి ఉన్నాడు 10 లక్షలు పెడతాడు సర్పంచ్ నేను గెలుస్తానా? ఈ అది నాకు జీవితంలో గెలవాలి. అదే వాడు ఎవడైతే నిలబడి నేనే గెలుస్తా నా వెనకాల 10 మంది కూరలు కట్టించారంటే మీరు ఒక ఆత్మస్థైర్యం ఉండాలి. లేకపోతే కష్టమైంది. మొన్న మధ్యలో మధ్యప్రదేశ్ పేపర్ల కేటీఆర్ పులొత్తుంది అని ఒక వార్త చూసుకెళ్ళి మధ్యప్రదేశ్ ఎక్కడో 3 రైతులు రాజు కూడా చూకే పశువులు ఎత్తుకపోతున్నాయి పురుగులు. దిమాగ్ ఖరాబ్ ఏం చేసి రైతు ఏం చేయాలని అర్థం కాక ఇంత పురుగుల మందు ఇంత ఎండ్రీని కలిపి మాంసం పెట్టి ఆడింత ఒకరోజు 2 పడ్డాయి, 3వ రోజు 3వ పడ్డాయి. ఏంటి ఏమండి? అందుకని పెద్ద పురుగుని కొట్టేందుకు రైతుకే కష్టం కాలేదు, మనకు కష్టమైంది. బీజేపీ బలం 14 కోట్ల మంది కార్యకర్తల బలం. 14 కోట్ల మంది ఒకసారి సపోర్ట్లు కొడితే ఉప్పులు పప్పులు ఉంటాయా? ఇంకా ఉంటాయా? దేశం అనేది పారిపోవాలి. అందుకని దయచేసి 20% మాట్లాడాలంటే నాకు కూడా శక్తి లేదు. వాళ్ళు రామపేట సగం పీరియడ్ పెట్టి ఎదుగుతుంది అయిపోయింది. ఇదే కొత్త పీరియడ్ పెట్టలేదు మనకు. అందుకని మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం. తప్పకుండా ఎన్నికల ముందు మళ్ళీసారి రావడానికి ప్రయత్నం చేస్తాం. కానీ నేను అందరితో 2 చేతుల్లో నుంచి సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే ఎవరికి వాళ్ళు నేనే రఘునందన్ అనుకోవాలి, నేనే అరవింద్ అనుకోవాలి, నేనే ఈటల రాజేందర్ అనుకోవాలి, నేనే నరేంద్ర మోడీ అనుకోవాలి. అట్లా పనిచేయాలి. గెలుస్తాడు అమ్మ శంకరపేట సర్పంచ్ దొడుకున్నాడన్నా ఆయన మీద గెలుస్తాను అంటే అనుమానం పడితే అంతే. అనుమానం పెరుగుతాం, రోగం అవుతుంది. పోగిరి సినిమాలు అదే చూసినప్పుడు చిన్న పోరాలు 3 శక్తి కట్టుకొని శ్మశానం అనుకుంటారు. అవునా? అలా దయ్యం లేదు, పోయేది లేదు. ఆ సమాజం నుంచి ఎలా ఎదుగుతుంటే ఎంత కట్టదట్టుకుంటుంది ఆ పిల్లగారు శక్తి గుర్తొచ్చిందా? పోగిరి 3-4 పిల్లలు అర్ధరాత్రి శ్మశానానికి పోతారు శక్తి కట్టుకొని. అనుమానం మంచిని ఎట్లా తప్పుతుందో చెప్తా. ఆ పిల్లగాడు మంచిగా తీసుకుంటే ఎంత శక్తికి అది చెట్టు కొమ్మ తట్టుకుంటుంది. ఆ పిల్లగాడు భయపెట్టి మందిలో పని సుఖం ఉంటుంది. ఉంటుందా? ఉంటుందా? ఆ 10 మందిని కలిపేందుకే ఇందాక రుచిగా చెప్పినట్టు కావచ్చేలో ఆ కార్యక్రమంలో మీరు అందరూ కూడా మమేకం కావాలని మీ అందరికీ కోరుతా ఉన్నాం. ఒక రైతు చూపున్నాడా నరేంద్ర మోడీ మెదక్కి? ఏమి మెదక్కి బాలనగర్ గారి నర్సాపూర్ గారి మెదక్ దాకా హైవే వచ్చిందా? ఎవరు మీ పక్కకు ఢిల్లీ ఉత్తరం నుంచి ధర్నా చేసి వచ్చిందా? ఎట్లా వచ్చింది? ఎవరు అడగకుండా ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు. ఈ దేశానికి ఏమవసరం, ఈ దేశంలో ఉన్న పేద ప్రజలకు ఏమవసరం అనేటువంటి ఆలోచన చేసినటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి బాలానగర్కి నర్సాపూర్కి మెదక్ దాకా రోడ్ వస్తే వచ్చిన రోడ్డు మీద వీరు ఫోటోలు దిగి మా పద్మక్క రోడ్ వేసింది ఏం చెప్తారు? ఏమైంది పద్మక్క? ఏమయ్యలేదు. అప్పుడప్పుడు వచ్చి మొగలతో బతుకమ్మ ఆడిపోయింది. పద్మక్క అంతకు మించి ఇంకేం చేయలేదు. ఆడలతో పద్మక్క బతుకమ్మ ఆడలేదు, ఆడిపోయలేదు. మొగలతో బతుకమ్మ ఆడిపోయింది. ఇది కొత్త ప్లేట్ అన్నట్టు టీఆర్ఎస్ వచ్చినది. అప్పుడప్పుడు వచ్చి ఫోటోలు దిగిపోతారు. అంతకు మించి జనానికి చేసింది ఏం చేసిన మీదకి మనం చేసిన తర్వాత చెప్పుకోవాలి, మీరు చెప్పుకోవాలి. ఎమ్మెల్యే మాది కాదు, ఎంపీ మాది కాదు, పని నేను చేస్తా ఉన్నారు. బొమ్మలు మీరు వేసుకుంటారు. గరివేలకు రైలు వచ్చింది. ఎవరైతే చంద్రశేఖర్ వచ్చి పట్టాలు వేసుకుంటూ పోయినా ఎవరేసారు? నరేంద్ర మోడీ గారు 2016లో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు గజ్వేల్కి వచ్చిన రోజు మనోహరాబాద్ దగ్గర నుంచి గజ్వేల్ మీకెళ్ళి సిద్దిపేటకి వెళ్ళి పెద్దపల్లి దాకా రోడ్ వేసినందుకు పైసలు ఇచ్చిపోయింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 2016లో శంకుస్థాపన చేస్తే 2023లో గజ్వేల్కి రైలు వచ్చింది. వచ్చిందా? చంద్రశేఖరరావు వచ్చి లేకపోతే హరీష్ రావు వచ్చి మా మామ కష్టపడి రైలు వేసిందంటే మనం సపరేట్ చూసుకుంటున్నామా? ఎవరు తెలిసి రైలు ఆఖరికి రైల్వే స్టేషన్ ఓపెన్ చేయమంటే ఎల్ఈడి స్క్రీన్ మీద నరేంద్ర మోడీ గారి బొమ్మ కనబడితే కాలుతో తగ్గిన దుర్మార్గుడు. అందుకని ఆడున్నాడు అడిగారు, ఆడున్నాడు పెద్ద గురువు శంకరపేట పెద్ద బొమ్మ కనబడుతుంది. నాకు ఆరులో పెద్ద బొమ్మ ఎవరిది? ఎవరిది? ఉప్పు మంచి బొమ్మ పెట్టుకుని గిట్టుంటారు. అంత నిద్ర వచ్చులేదా?
సో గజ్వేల్కి రైలు మనం ఇచ్చినాం, సిద్దిపేటకి రైలు మనం ఇచ్చినాం. మనం ఇచ్చినామని చెప్పేందుకు నరేంద్ర మోడీ గారు బొమ్మ పెడితే దాన్ని కాల్చుకొని జరిగిన దుర్మార్గుడు ఎవడంటే ఈ జిల్లాలో ఆ రోజు మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు అనేటోడు. అని చెప్పి మనం ఆపేసి హరీష్ రావు పేరు రైల్వే స్టేషన్ ఇయ్యలేదు సిద్దిపేటకి, ఇచ్చిన అయ్యలేదు. మరి మెదగైపోయి డీజే పడుతున్నాడా? పోనీ మన కొత్త ప్రభాకర్ ఢిల్లీలో మస్తు కూర్చోబెట్టిండా రైలు కావాలని? ఎవరైనా మాట్లాడిండా? పార్లమెంట్ ఎప్పుడైనా మాట్లాడగా చూసిరా? 10 ఏళ్ళలో మన ఎంపీ చూసిరా? ఒక్కసారి 2 సార్లు మాట్లాడేది నేను చూసి, ఒక్కసారి 2 సార్లు పబ్బుల కోసం అడుగుతాడు. కరెక్ట్, అందరికి తెలిసిందా? కానీ పార్లమెంట్ లో ఎప్పుడైనా లేచి నిలబడి మాట్లాడిండా? మాట్లాడు. రఘునందన్ రావు అనే నన్ను మా దుబ్బాకలు గెలిపించి 3 ఏళ్ల కోసం అసెంబ్లీ పంపిస్తే చూసింటారు కదా మీరు. ఎప్పుడైనా పొద్దుగాలైతే దుబ్బాక తప్పితే ఇంకోటి మాట్లాడలేదు రఘునందన్ రావు. పేద ప్రజల గొంతుగా నిలబడ్డాడు రఘునందన్ రావు. ఎక్కడ ఎవరి కష్టం వచ్చినా, హోంగార్డు కష్టం వచ్చినా, పంచాయతీ సెక్రటరీల కష్టం వచ్చినా, ఆగిరికి సర్పంచులకి బిల్లులు రాకపోయినా అసెంబ్లీలో కొట్లాడింది ఎవరంటే ఒక దుబ్బాక ఎమ్మెల్యేనే. దుబ్బాక 2019లో నాకు పార్టీ అవకాశం ఇచ్చింది పార్లమెంట్కి. మీ అందరి సహకారంతో 2 లక్షల పైసలు ఓట్లు తెచ్చుకున్నాము. ఎన్ని వచ్చినాయి? 2 లక్షల పైసలు వచ్చినాయి. మరి ఇప్పుడు 2 లక్షల ఎంతమా?